Hi everyone, this is Shweta My name is Inder and welcome to our channel. It's time for next scene from movie Vakil Saab. Let's watch it. Yeah. మళ్ళీ కోర్టుకు వస్తాం అనుకోలేదు. ఏం తిరిగి వచ్చాను భయం నీకు? ఉన్న అన్ని ఎవిడెన్స్ మా వైపే ఉన్నాయి. Okay. కేసు నిలబడదు. Let's finish this fast. అరే రే డబ్బు కోసమే ఇది చేశాను రా అని అనుకోవచ్చు. శిక్షణ మీద చేస్తాను. నీకు కేసు రావు టెన్షన్ పడదు. నా దగ్గరకు వచ్చి. అరే అంచున్ ద్వారా నీ కాలు మొక్కుతాను గులాంగిరి చేయాలా? ఆ, నేను పైసల కోసం పనిచేసే లాయర్ని కాదు. జనం కోసం నిలబడి మ్, ఓడిపోయే కేసు ఓడిపోతాం. ఆశతో ఉన్నోడికి గెలుపోవడం ఉంటాయి. ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఆదర్శాలు అనుకుంటే ఇలాగే ఒంటరిగా మిగిలిపోతాం. ఆ. గెలుపు కోసం వచ్చావు, నేను న్యాయం కోసం వచ్చాను. ఇది స్వార్థం నాది ధర్మం. చూద్దాం. I'm loving him, huh? Swag, swag. PSPK with lot of power, man. మీ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేసింది ఈ కేసు విషయం జరిగిందంతా అబ్బాయి వాళ్ళకి తెలిసిపోయిందండి. అందుకే మీ సంబంధం వద్దనుకుంటున్నారు. అరే రే. సారీ అండి. అక్కడికి ఉద్యోగం పోయిందని విషయం తెలియదని చెప్పమ్మా. ఎందుకంటే దానికి తెలిస్తే బాధపడుతుంది. నా పిల్లలకి నేను బ్రతకాలో ఈ కష్టాలు తప్పే రాలేదు. అతనికి నువ్వేం రావద్దు, నేనే వస్తాను. ఇట్లా పరిశాన్ అవుతున్నావు, ఏమన్నా అయిందా ఏంది? ఏం కాలే పాప. సరేనా? అరే రే. దివ్య నాయక్ ఆదిలాబాద్ జిల్లాలోని ట్రైబల్ ఏరియాలో ఉన్న ఒక తాండగా. చెప్పమ్మా, ఎన్ని రోజుల నుంచి ఈ పని చేస్తున్నావు? సార్, నేను అట్లాంటి దాన్ని కాదు. వీళ్ళు కావాలని మా మీద తప్పుడు కేసు పెట్టండి. నీకు ఇంతకుముందు బండితో పరిచయం ఉందా? లేదు సార్. అయితే ఆ రోజు రాత్రి నువ్వు ఒకదానివే సపరేట్ గా బండితో ఆ రూమ్ లో ఎందుకు వెళ్ళావు? టాయిలెట్ యూజ్ చేసుకొని పోయిన సార్. మీరిద్దరు ఆ రూమ్ లో వెళ్ళిన తర్వాత డోర్ ఎవరు క్లోజ్ చేశారు? ఏమో నాకు గుర్తులేదు. గుర్తు లేదు. నేను చెప్తాను, నువ్వే చేశావు. టాయిలెట్ వెళ్ళిన తర్వాత చాలా సేపు బండితో ఆ రూమ్ లో ఉన్నావా? ఉన్నా కానీ అది అన్న చేయడం కాదు, ఆన్సర్ టు ద పాయింట్. ఉన్నావా లేదా? ఉన్నా. That's all you're honest. Roll a red cross. తల్లి దివ్య, రూమ్ లో ఉన్న బాత్రూమ్ పోకుండా పక్క రూమ్ లో ఎందుకు పోయినా? సార్, ఆ రూమ్ లో ఫ్లష్ పని చేస్తలేదు. వేరే రూమ్ కి బొమ్మను వంశీ చెప్పాడు, అందుకే పోయినా సార్. మరి ఒక్కదానే పోకుండా బండికి ఎందుకు పోయినాము? ఆ రూమ్ కి లాకేషన్ ఉంది, తీయమని బంటి పంపాడు. అందుకే అతను లోపలికి పోగానే బంటి లైట్స్ ఆన్ చేస్తుంది. నాకు తెలియకుండానే బంద్ చేసి ఉంటా సార్. జాగ్రత్త కోసం డోర్ బంద్ చేయడం అనేది ఆడబిడ్డలకి సహజంగా ఉండే లక్షణం. అంతసేపు రూమ్ లో ఎందుకున్నాము? ముందు నేను బాత్రూమ్ కి పోయినా, బయటికి వచ్చేసరికి లైట్స్ ఆఫ్ చేసింది. అంతా చీకటి. నాకు మస్తు భయం అయింది. బంటి బంటి అని 2-3 సార్లు పిలిచినా కానీ సప్పుడు లేదు. మెల్లగా అతను నవ్వులు వినిపించిన. సడన్ గా నన్ను పట్టుకుని బెడ్ మీదకి తోసిండు. ఆ తర్వాత తన దోహతితో మరి నేను 2 చేతులతో నన్ను అందాజే బిడ్డ దివ్య పలికి చిలక పలుకులు కాదు. మ్, దివ్య రూమ్ లోపలికి ఎందుకు పోయిందో, అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు మీకు మంచిగా సంశయం ఉండాలి. మ్. కానీ మీరు రేస్ చేసిన పాయింట్స్ ద్వారా ఒక కొత్త ఆలోచన కలిగేలా చేసింది. అదేంటంటే గర్ల్స్ సేఫ్టీ మాన్యువల్. That's true. ఆడబిడ్డల భద్రతా నియమావళి. రూల్ నెంబర్ 1, ఏ అమ్మాయి ఏ అబ్బాయితో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. ఒక సినిమాకైనా రెస్టారెంట్ కైనా రిసార్ట్ కైనా టాయిలెట్ కి అస్సలు వెళ్ళకూడదు.
నిర్వచనాలు చెప్తున్నారు. Ah. Modernized issues. Facts మీరు మాట్లాడండి. That's all, Your Honor. Please go on. Your Honor, I would like to call upon Koduri Ramana, alias Bunty. కోడూరి రమణ కోడూరి రమణ మిస్టర్ రమణ, ఆ రోజు రాత్రి మీరు దివ్యతో పాటు వేరే రూమ్ లోకి వెళ్ళారా? వెళ్ళాను సార్. మీరిద్దరు అంతసేపు ఆ రూమ్ లో ఏం చేస్తున్నారు? సార్ అది మరీ ఇంత నన్ను ఎలా సార్ చెప్పడం, మీరు అర్థం చేసుకోండి. అతను అబద్ధం చెప్తున్నావు. You don't talk! మీరు చెప్పండి. సార్ ఆ రోజు రూమ్ లో అమ్మాయి మెల్లగా నన్ను టచ్ చేస్తూ Oh. వరకు అలాగే వంశీతో మాట్లాడి సెట్ చేస్తుందని చెప్పింది సార్. నా కిసులు పెడుతున్న షర్ట్ బటన్ ఇప్పుడు స్టార్ట్ చేసింది సార్. నా భయం పెట్టేశాను. నేను ఎక్కడ కాదు, ఇది తప్పు అని చెప్పి నేనే వద్దన్నాను సార్. వద్దన్నా అర్థమైంది. ఐఎమ్ కమిటెడ్ టు హర్. అది మంచి సాంప్రదాయమైన కుటుంబం సార్. I object, Your Honor. దేనికి సార్? ఓవర్ యాక్షన్. నేను బట్టి నీ హావభావాలు పండట్లేదు. ఆ నేషనల్ అవార్డ్ పెర్ఫార్మెన్స్ తట్టుకోలేకపోతున్నా. సార్ తను చెప్తున్నంత అబద్ధం సార్. ఆ రోజు నైట్ అంతా దివ్యతో తను ఆపకుండా ఫ్లర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఎవరితో ఫ్లర్ట్ చేశారో తర్వాత తెలుస్తుందమ్మా. I would like to call upon Vamshi. Mr. Vamshi, ఆ రాత్రి ఏం జరిగింది? యాక్చువల్లీ ఆ రాత్రి నేను నా ఫ్రెండ్స్ కలిసి రిసార్ట్కి వెళ్తున్నాం. మధ్యలో ఈ రోడ్డు మీద నుంచి లిఫ్ట్ అడిగారు, ఇచ్చాం. అబ్జెక్షన్. ఇంకా మొదలెట్లేదు సార్. అప్పుడే వంశీ గారు మీద పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ, మీ నాన్నగారు ఎంపీ, హైదరాబాద్ లో టాప్ ఇంటర్నేషనల్ స్కూల్ చదువుకున్నారు, అమెరికా ఇంజనీరింగ్ చేశారు, తర్వాత లండన్ ఎంబీఏ చేశారు. ఎంత చదువుకున్నా మీకు అర్థం కావడం కొంచెం కష్టం. ఓకే, వాళ్ళు లిఫ్ట్ అడిగారు, కార్ ఎక్కించుకున్నారు. బట్ స్ట్రైట్ గా సిటీకి తీసుకెళ్ళకుండా రెసార్ట్ కింద తీసుకెళ్లారు. కారు ఎక్కగానే వాళ్ళు ఆకలేస్తుంది అన్నారు. జాలేసింది. చలో మాతో పాటు డిన్నర్ చేస్తారని రిసార్ట్కి తీసుకెళ్ళాం. వంశీ, దే టోటల్ స్ట్రేంజర్స్ టు యు. ఇంతకు ముందు వాళ్ళతో పరిచయం లేదు. వాళ్ళు కార్లో అంతా ఫ్రీగా మాట్లాడుతుంటే మీకు డౌట్ రాలేదా? కారులో ఏ డౌట్ రాలేదు సార్. అమ్మాయిలు కొంచెం ఫ్రెండ్లీ అనుకున్నాను అంతే. బట్ రిసార్ట్కి వెళ్ళాక డౌట్ వచ్చింది. ఇలా అదే ఓవర్గా చూడటం, టచ్ చేసి మాట్లాడడం లాంటి హింట్స్ వచ్చింది. డైరెక్ట్ గా ఏమీ అడగలేదు. నాట్ అట్ దట్ టైం సార్. రూమ్ లోకి వెళ్ళాక పల్లవే డ్రింక్ ఫిక్స్ చేసి నా పక్కన కూర్చొని నన్ను టచ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆబ్వియస్లీ నేను కూడా రెస్పాండ్ అయ్యాను. దాంతో అది వినంగానే మీకు భయం వేసింది, రైట్? అవును. అబ్జెక్షన్, యువర్ ఆనర్. మల్టీ టాలెంటెడ్ నందాజీ మీకు దుర్మాత్రాభినయం చేయాలనుకున్నప్పుడు అతను ఎందుకు ఇచ్చారు? అటు ఇటు తిరిగి మొత్తం మీరే చేసేది, గొడవ వదిలిపోతుంది. మిస్టర్ నందగోపాల్, ప్లీజ్ డోంట్ లీవ్ ద విట్నెస్. సారీ, మీరు చెప్పండి. సో లైక్ ఐ వాస్ సేయింగ్, అలా డైరెక్ట్ గా అడిగేసరికి అమ్మాయిలు అదే టైప్ అని అర్థమైంది. సో ఐ టోల్డ్ హర్, లిసన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇది కరెక్ట్ కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను. కానీ అమ్మాయి నా మాట వినలేదు. నువ్వు ఎంజాయ్ చేసినా చేయకపోయినా డబ్బులు ఇవ్వాల్సిందే, లేదంటే నువ్వు నన్ను రేప్ చేసావని అరుస్తా అని బెదిరించు. అయినా నేను ఒప్పుకోలేదు. దాంతో అమ్మాయికి కోపం వచ్చి నా పక్కనే ఉన్న బాటిల్ తీసి నా తల మీద కొట్టింది. That's how it went down, sir. That's all, యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఎలాంటి న్యూస్ వచ్చింది? చాలా ఓపెన్ గా మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం, మాట్లాడుతూ టచ్ చేయడం. నవ్వుతూ మాట్లాడటం, టచ్ చేయడం, అంతేగా? యువర్ ఆనర్, రూల్ నెంబర్ 2, ఏ అమ్మాయినా ఏ అబ్బాయితో మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు అస్సలు టచ్ చేయదు. నవ్వుతూ మాట్లాడితే హింట్ ఇచ్చేసి మీరు ఫీల్ అయిపోతారు. సిగ్నల్ ఇచ్చేస్తే అర్థం చేసుకుంటారు. అబ్బాయి నవ్వుతూ మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్, ఆడబిడ్డ నవ్వుతూ మాట్లాడితే కొంపలు గురించే క్యారెక్టర్. నవ్వడం అనే ఒక సహజమైన ప్రవర్తన కూడా రైట్ అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది. మరి తెగించిన క్యారెక్టర్ అని ముద్ర వేస్తుంది. ముద్ర వేస్తుంది. రాజకీయ అనుకూల ప్రకృతి రిసార్ట్ కేసు డబ్బున్న అబ్బాయిని టార్గెట్ చేసిన This is bad. అమ్మాయిలు డబ్బు కోసం ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడుతున్నారు. రాత్రంతా అబ్బాయిలతో రిసార్ట్ లో గడపడం వల్ల పలు అనుమానాలు రేకెత్తిస్తున్న అమ్మాయిల తీరు ఈ మధ్య హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారాలు ఎక్కువయ్యాయి. ఇది కూడా అలాంటి కేసు అనుకుంటున్నారు నెటిజన్లు. రిసార్ట్ కేసులా ఫిగర్ భలే ఉంది కదా.
సైడ్ వచ్చి కదండి. ఫ్రెండ్స్ సైడ్ వచ్చండి, కాకపోతే ఉండొచ్చు. అంటే లోపల అబ్బాయి ఏం చేసేవాడు, ఎట్లా మీరు పై కొట్టుకునే వాళ్ళు బాల్కనీకి ఎక్కి లోపలికి తీసేవాళ్ళ? చచ్చా, మన ఇంట్లో దొంగ చుట్టూ తప్పు కదండి. అంటే లోపల ఏం జరిగింది మీరు ఎప్పుడు చూడలేదు. Hmm. అంటే అమ్మాయిలు అబ్బాయిల దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ వాళ్ళతో పెట్టి పడుకోవడం కానీ లేదు. కానీ అబద్ధానికి నిజానికి మధ్య కానీ అనే పదానికి ఆస్కారం ఇచ్చారు. Yeah. ఈ మధ్య జనంలో చాలా క్రియేటివిటీ పెరిగిపోయింది. Yeah, that's true. ట్యాక్స్ లో జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి Hmm. ఎవరు ఊరి చేసుకుంటా ఉన్నారు. కానీ చెప్పిన దాంట్లో ఒకటి రూల్ నెంబర్ 3, మన ఇంట్లో ఉండే గోడ గడియారంలోని చిన్న ముళ్ళు కూడా అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది. రాత్రి కూడా ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్తే బైకులు, కార్లు, ఆటోలు అన్ని స్లో డౌన్ అవుతాయి. సైడ్ యూమిరల్ కిందకి దిగుతాయి, జిరాఫీలు తలలు పడుచుకొస్తాయి, చూపులు సూదులు అవుతాయి. కానీ ఇలాంటి మహత్తరమైన మానవ ప్రవర్తన రాత్రి పూట అమ్మాయిని రోడ్ల మీద ఒంటరిగా చూస్తేనే కనిపిస్తుంది. పగలు మాత్రం కనిపించదు. Hmm. రాత్రి పూట అబ్బాయిలు బయటకు వస్తే సరదా, అమ్మాయిలు బయటకు వస్తే మాత్రం తేడా. He's very good, huh? Your Honor, I would like to cross-examine my client. Oh. అరుణ్ గారు, మీకు వీళ్ళు ఎలా పరిచయం అయ్యారు, ఎక్కడ కలిసారు? ఆ రోజు మేము వెళ్తాము, తనతో పాటే కారులో వంశీ వంటి కూడా ఉన్నాడు. సో వచ్చిన వాళ్ళలో ఒకతను మీకు స్నేహితుడు. ఎస్ సార్. వీళ్ళు వచ్చాకే మేము సేఫ్గా ఫీల్ అయ్యాం, అందుకే వాళ్ళతో వెళ్ళాం. మీరు దారి మధ్య ఇరుక్కుపోతారు. ఎవరు లేనప్పుడు మీకు లిఫ్ట్ ఇచ్చి డిన్నర్ తీసుకెళ్ళి బాగా చూసుకున్న తర్వాత మీరు ఎందుకు బాటిల్తో పట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? తను నన్ను గట్టిగా లాగి పట్టుకున్నాడు, అసలు వదలలేదు. అలా ఎవరైనా ఎక్కడ పడితే ఎక్కడ ముట్టుకుంటే చాలా కంపరంగా ఉంటుంది. వద్దు వద్దు ఎంత బతిమాలి నవ్వదలేదు. ఆ టైంలో నాకేమైందో నాకే తెలియదు. రియల్లీ సారీ. అంత గట్టిగా తగులుతుంది అనుకోలేదు. నేను కావాలని కొట్టలేదు. అలా ఎవరైనా బలవంతం చేస్తే ఇంకేం చేస్తారు? జరిగింది ఇది. డ్రామా డ్రామా హై వోల్టేజ్ డ్రామా. యువర్ ఆనర్, ఈ అమ్మాయి నటించట్లేదు, ఏకంగా జీవించేస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనని తనకు అనుకూలంగా మార్చి భలే చెప్పింది. బ్రిలియంట్. కానీ నువ్వు దాచిన నిజాన్ని ఇప్పుడు నీతోనే చెప్పిస్తాను. హైదరాబాద్ లో మీకు సొంత ఇల్లు ఉందా? ఉంది. ఎక్కడండి? హయాత్ దగ్గర. అమ్మ నాన్నల్ని వదిలిపెట్టి ఈ అమ్మాయిలతో సపరేట్ గా వేరే రూమ్ లో ఉండడానికి కారణం ఏంటో? సో నేను ఒక వర్కింగ్ ఉమెన్, దూరం ట్రావెల్ చేయడం కష్టం. అది కాకుండా ఇంటికి వెళ్ళే వరకు అమ్మ నన్ను నిద్రపోయి టెన్షన్ పడతాను. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని? ఇబ్బంది పెట్టకూడదనా? లేదా పేరెంట్స్ తో ఉంటే ఇలాంటి పనులు చేయడం కుదరదా? యువర్ ఆనర్, హైదరాబాద్ లో లక్షల్లో వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు. వాళ్ళు బస్సుల్లో, క్యాబుల్లో, మెట్రోల్లో ఈ చౌరి నుంచి ఆ చౌరి దాకా పొద్దున్న లేచి జాబ్కి వెళ్ళి సాయంత్రం హ్యాపీగా ఇంటికి వస్తున్నారు. వీళ్ళందరికీ లేని ప్రాబ్లం నీకు మాత్రం ఎందుకు? ఓకే, డైరెక్ట్ గా అడుగుతున్నా, నీ రేట్ ఎంత, ఎంతకు మాట్లాడాలి? Objection, Your Honor. మిస్టర్ నందగోపాల్, జాగ్రత్తగా మాట్లాడండి. అండ్ మిస్టర్ సత్యదేవ్, మీరు ఆర్గ్యూ చేయండి. డోంట్ మేక్ నాయిస్. దిస్ ఇస్ కోర్ట్. ఇఫ్ యూ రిపీట్ ఇట్ అగైన్. ఈ అమ్మాయి చెప్పేది నమ్మసక్యంగా లేదు. ఏ అమ్మాయి అయినా అబ్బాయి పరిచయం అవ్వగానే ఏకంగా తనతో రిసార్ట్ వెళ్తుందా? తెలిసిన వాళ్ళు సేఫ్ అని ఫీల్ అయ్యాం కాబట్టి వెళ్ళాం. వెళ్ళకుండా ఉండాల్సింది సార్. మిస్టేక్ చేశాం. మీది మిస్టేక్ కాదు మేడం. Calculated move. చాలా తెలివిగా ముందే ప్లాన్ చేసుకుని చేశారు. లేదు, ఆ అబ్బాయిలు సేఫ్ అని మీరే కదా చెప్పారు. అంటే అర్థమేంటి? వాళ్ళు మంచి వాళ్ళు, సేఫ్ అబ్బాయిలనే కదా. అవును సార్, కానీ See, this is your mode of operation. కారు బ్రేక్ డౌన్ అయ్యిందని వచ్చిపోయే రిచ్ కార్ని టార్గెట్ చేసి లిఫ్ట్ అడగడం, కారు ఎక్కిన తర్వాత ఆకలిస్తున్న డ్రామాలు చేసి వాటిని సర్టి తీసుకెళ్ళడం, అక్కడికి వెళ్ళాక వాటిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడం. ఈసారి ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఆ కోపంతోనే మీరు వంశీని దెబ్బ కొట్టారు. ఇదే నాకు తెలియదు సార్. ఓకే, సరే, ఓకే యువర్ ఆనర్. నీకేం తెలీదు, ఏ దురుద్దేశం లేకుండా నువ్వు డిన్నర్ కోసం రిసార్ట్కి వెళ్ళావనుకుంటావు. కానీ మద్దతు తగ్గావు. Why did you have a drink? Answer me.
positive, sir. Note this point, Your Honor. అనే డ్రింక్ ఫిక్స్ చేసి వంశీకి తాగించింది. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. రూమ్ లోకి వెళ్ళగానే తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది. Sir, దూరంగా Your Honor, ఈ అమ్మాయి ఎవరితో అయితే వెళ్ళిందో దే ఆర్ టోటల్ స్ట్రేంజర్స్ టు హర్. సో ఈమె స్టేట్మెంట్స్ ఫుటేజ్ ఫ్రమ్ కెమెరా 1 ముందు జనన బయటకు వచ్చింది. వెనకాలే దివ్య పల్లవి బయటకు వచ్చారు. వీళ్ళు ముగ్గురు డబ్బుల గురించి డిస్కస్ చేసుకున్నారు. డిసైడ్ అయ్యాక మళ్ళీ రూమ్ లో పెట్టారు. ఫుటేజ్ ఫ్రమ్ కెమెరా 2, యువర్ ఆనర్. బంటితో పాటు దివ్య బయటకు వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి రూమ్ నెంబర్ 503కి వెళ్ళారు. బంటి డోర్ ఓపెన్ చేశాడు. లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేశాడు. దివ్య డోర్ క్లోజ్ చేసింది. కాసేపు అయ్యాక లైట్ ఆఫ్ అయింది. అరే బాబా రే బాబా. కెమెరా ఫుటేజ్ 3, యువర్ ఆనర్. జరిగిన విశ్వాతో పాటు బయటకు వచ్చి వేరే రూమ్ లో వెళ్ళింది. కాసేపు అయ్యాక వంశీ రూమ్ లో అరుగులు వినబడ్డాయి. అందరూ పరిగెత్తుకుంటూ వంశీ రూమ్ దగ్గరికి వచ్చారు. వంశీ మీద పల్లవి అటాక్ చేసింది. Just look at this. తను చేసిన తప్పు అర్థమవగానే ఈ ముగ్గురు అమ్మాయిలు కలిసి పారిపోయారు. They just ran away. వీళ్ళ తప్పు కాకపోతే వీళ్ళు ఎందుకు పారిపోతారు? యువర్ ఆనర్. శ్వేత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కానీ ఇలాంటి అమ్మాయిలు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు? యువర్ ఆనర్. So, Your Honor, I would like you to notice 2 important points discussed over here. ఒకటి, ప్రత్యక్ష సాక్షి వెయిటర్ శ్రీనివాస్ ఈ అమ్మాయిల గురించి చెప్పారు. 2, ఈ అమ్మాయిలు ఉంటున్న ఏరియాలో కూడా వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారనే డౌట్. This is bloody bullshit. Palavi language. That's all, Your Honor. You మీ వాళ్ళు చెప్తున్నంత అబద్ధం. సార్ సార్ మేము అక్కడ డబ్బులు సార్ రూమ్ నిండా సిగరెట్ దివ్య వేరే రూమ్ కి వెళ్ళి తిరిగి రాలేదు. అందుకని సరిగా దివ్య కోసం బయటకు వెళ్ళింది. నేను కూడా బయటకు వెళ్తాం అనుకునే లోపల నా చేయి పట్టి నీ దగ్గరికి లాక్కుంటాడు సార్. వదలమని రిక్వెస్ట్ చేసి ఆయన వదలలేదు. వదలకుండానంటే గట్టిగా పెట్టుకుని బలవంతం చేయకూడదు సార్. అక్కడి నుంచి ఇలా తప్పించుకోలేదు. ఇంకా బాటిల్తో కొట్టా. ఇంకొకసారి అలా చేస్తే బాటిల్తో కాదు రోడ్తో తల బద్దలు కొడతాం. Palavi, next time at this court, లేకపోతే ఇంకేం చేయమంటారు సార్? I will have you removed. The court is adjourned. సార్ నేను డబ్బులు అడగలేదు సార్. సార్ నేను డబ్బులు తీసుకోలేదు సార్. సార్ సార్ మేము అలాంటి వాళ్ళు కాదు సార్. నమ్మండి సార్ ప్లీజ్ సార్. నమ్మండి సార్. వాళ్ళు అవంతా చెప్తున్నారు సార్. నమ్మండి సార్. Damn, yeah. But the proofs are against them completely. Like, Absolutely. but I love rule number 1, rule number 2, rule number 3. Those are actually nice points. But now he has to prove it's gonna be difficult. But they are, because they are Difficult, yeah. presenting photographic proof, video proof, and everyone, like witnesses, everyone is against them, of course. But you know, even that rule number 1, as you told, it's actually true. If girl is smiling and doing like That was this rule number and 3. all, That was rule number 3. yeah, doing all the, it does not mean that she She is- wanted. she is- Come on, yes. it's just like she is safe Friendly. and she can, yeah, friendly. Just go on. I also Oh. like that. You are so educated, and you still don't know you are not supposed to keep your hands in your pocket. This is code. Absolutely, absolutely. That was nice. Okay, now Wow. let's see what's gonna happen next. Cool, guys. So let's wait for more. Take care. Bye bye.